హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లివ్ విత్ శాస్త్ర. ఈరోజు మనం విశాఖపట్నంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి సింహాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొనడం జరిగిందండి. ఈ పవిత్రమైన యాత్రలోని విశేషాలు, భక్తుల విశ్వాసం మరియు నా అనుభవాన్ని ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. ప్రతి సంవత్సరం జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్లు నడుస్తారు. ఈ ప్రదక్షిణను భక్తి విశ్వాసంతో చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ యాత్రలో పాల్గొంటారు. మార్గమంతా గోవింద గోవింద జై శ్రీ నరసింహస్వామియే నమః అనే నామస్మరణతో ఆధ్యాత్మికమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ యాత్రలో వయసుతో సంబంధం లేకుండా అందరూ నడవడం మనం చూస్తూ ఉంటాం. నేను కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. శారీరకంగా కొంత అలసట ఉన్న సోమవారి నామస్మరణతో ఈ యాత్ర పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణ చేయడానికి గల కారణం, ఇంకా ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. విశాఖపట్నం సమీపంలో ఉన్న సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం ప్రహ్లాద భక్తికి నిదర్శనమని చెప్తూ ఉంటారు. విశాఖపట్నానికి 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున ఉన్న సింహగిరిపై ఈ ఆలయం కొండపై ఉంది. స్వామివారు వరాహ, సింహం, మనిషి రూపాల కలయికతో త్రిరూపాత్మకంగా వెలిశారు. ఏడాదికి 364 రోజులు చందనంతో కప్పబడి ఉండే విగ్రహం వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ రోజున మాత్రమే నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సింహాచలం దేవాలయ కథ హిందూ పురాణాలలో, ముఖ్యంగా భాగవతంలో ఎంతో ప్రముఖమైనది. ఈ క్షేత్రం వెనుక ఉన్న విశిష్టమైన కథ ఇది. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడు గురించి ఘోరమైన తపస్సు చేసి వింతైన వరాలు పొందాడు. నరుడి చేతిలో కానీ, జంతువు చేతిలో కానీ, పగలు కానీ, రాత్రులు కానీ, ఇంటి లోపల కానీ, బయట కానీ ఏ ఆయుధంతోనూ తనకు మరణం ఉండకూడదని వరం కోరాడు. అతని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే పరమ విష్ణు భక్తుడు. హరినామస్మరణే జీవనంగా బతికాడు. ప్రహ్లాదుడి విష్ణుభక్తిని సహించలేని హిరణ్యకశిపుడు అతనిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా ప్రహ్లాదుడిని సముద్రంలో పడేయాలని పెద్ద కొండపై నుంచి కిందకు తోయించాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి ప్రహ్లాదుడిని ఆ కొండపై రక్షించాడు. ఆ కొండయే నేటి సింహాచలం, సింహగిరి అని పిలువబడుతుంది. హిరణ్యకశిపుణ్ణి వధించడానికి స్వామివారు సగం మనిషి, సగం సింహం రూపంలో నరసింహ అవతారం ఎత్తాడు. సంధ్యా సమయంలో, పగలు రాత్రి కాని సమయం, ఇంటి గడపై అంటే లోపల బయట కాని చోటు, తన గోళ్లతో అంటే ఆయుధం కానిది హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత, కోపం, వేడి తగ్గలేదు. ఇప్పుడు ప్రహ్లాదుడు స్వామిని శాంతింపచేయడానికి చందనం పోశాడు. ఆనాటి నుండి నేటికి స్వామివారి ఉగ్రరూపాన్ని చల్లబరచడానికి విగ్రహానికి ఎప్పుడూ చందనం లేపనం పూస్తూనే ఉంటారు. సింహాచలం స్వామివారికి వరాహ లక్ష్మీ నరసింహస్వామి అని పేరు రావడానికి గల కారణం ఆయన విగ్రహ విశిష్టత మరియు పురాణ గాథల్లో ఉంది. స్వామివారికి ఈ పేరు రావడానికి గల ముఖ్య కారణాలు, సింహాచలంలో వెలిసిన మూల విరాట్ కేవలం ఒక్క రూపంలో కాకుండా 3 రూపాల కలయికగా ఉంటుంది. విగ్రహం యొక్క తలభాగం వరాహం రూపంలో ఉంటుంది. హిరణ్యాక్షుణ్ణి వధించడానికి స్వామి ఎత్తిన అవతారం ఇది. విగ్రహం యొక్క మిగిలిన శరీర భాగం మానవ ఆకృతిలో సింహం గోళ్లతో కూడి ఉంటుంది. హిరణ్యకశిపుణ్ణి చంపిన అవతారం ఇది. స్వామివారితో పాటు లక్ష్మీదేవి ఆయన హృదయంలో కొలువై ఉంటుంది. హిరణ్యకశిపుడు సంహారం తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని ప్రహ్లాదుడు చందనంతో శాంతింపజేశాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామివారు తన 2 ముఖ్యమైన అవతారాలైన వరాహ మరియు నరసింహ రూపాలను కలిపి ఒకే విగ్రహంగా ఇక్కడ కొలువుదీరారు.
శాంతించిన స్వామి లక్ష్మీ సమేతుడై భక్తులను అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఆయనకు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అని పేరు వచ్చింది. ఇప్పుడు సింహాచలం ఆలయంలో ఉన్న కప్ప స్తంభం గురించి తెలుసుకుందాం. ఈ స్తంభం ఎంతో మహిమగలదని భక్తుల నమ్మకం. ఈ స్తంభం వెనుక ఉన్న విశిష్టత చెప్తాను వినండి. దీనిని సంతాన వేణుగోపాల స్వామి స్తంభం అని కూడా అంటారు. ఆలయం లోపల ఉన్న గాలిగోపురం దాటిన తరువాత ముఖమండపంలో ఈ రాతి స్తంభం ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ స్తంభం పునాదిలో ఎన్నో రకాల దివ్య ఆయుర్వేద మూలికలను యంత్రాలను ఉంచి ప్రతిష్ఠించారు. ఈ స్తంభం కింద భాగం కప్ప ఆకారంలో ఒదిగి ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే దీనిని కప్ప స్తంభం అని పేరు వచ్చింది. భక్తులు ఈ స్తంభాన్ని 2 చేతులతో గట్టిగా కౌగిలించుకొని తమ కోరికలను కోరుకుంటారు. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. వివాహమైన దంపతులకు సంతానం కలగకపోతే ఇక్కడకు వచ్చి ఈ స్తంభాన్ని దర్శించుకొని ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని భక్తులు బలమైన నమ్మకం. మానసిక, శారీరక మరియు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. సింహాచలంలో చేసే గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. లక్షలాది మంది భక్తులు దాదాపు 32 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేస్తారు. అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారనే దానికి గల ముఖ్య కారణాలు ఇవే. పురాణాల ప్రకారం శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న ఈ సింహగిరి కొండ సాధారణమైనది కాదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడానికి కొండపై నుంచి తోసినప్పుడు స్వామివారు స్వయంగా ఈ కొండ రూపంలోనే ప్రహ్లాదుని కాపాడారని నమ్ముతారు. సింహగిరి కొండపై ముక్కోటి దేవతలు, సిద్ధులు మరియు మనులు అదృశ్య రూపంలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కేవలం నరసింహస్వామి అనుగ్రహమే కాకుండా కొండపై ఉన్న సమస్త దేవతల ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. కాలినడకన అంత దూరం ప్రదక్షిణ చేయడం వల్ల మనుషుల్లో ఉన్న అహంకారం తొలగిపోతుంది. శారీరక, మానసిక కష్టాల నుండి విముక్తి లభిస్తుందని భావిస్తారు. గిరి ప్రదక్షిణ చేసిన వారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. సింహాచలం కొండపై ఎన్నో రకాల అరుదైన ఆయుర్వేద ఔషధ మొక్కలు ఉన్నాయి. ప్రదక్షిణ చేసే సమయంలో ఆ మొక్కల నుండి వచ్చే గాలిని పీల్చడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తారు. విశాఖపట్నంలో అత్యంత వైభవంగా జరిగే సింహాచల గిరి ప్రదక్షిణకు సంబంధించిన తేదీలు, పూర్తి రూట్ మ్యాప్, భక్తుల సౌకర్యాల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణిమ రోజు అంటే గురు పౌర్ణిమ రోజు ఈ యాత్ర జరుగుతుంది. కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేయడానికి మొత్తం 32 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుంది. ఈ సుదీర్ఘ నడక పూర్తి చేయడానికి సుమారు 8 నుంచి 12 గంటల సమయం పడుతుంది. నాకైతే ఇంకా ఎక్కువే పట్టింది అనుకోండి. భక్తులు సాధారణంగా కొండ కింద ఉన్న తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం అయితే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చోట్ల స్వామివారి ప్రతిమలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే భక్తులందరూ వేరువేరు ప్రదేశాల నుండి ఒకే చోట గిరి ప్రదక్షిణకు రావడం జరుగుతుందండి. వారికి దగ్గరగా ఉండే చోట నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడే ఎండ్ చేసి తిరుగు ప్రయాణం ఇంటికి త్వరగా క్షేమంగా వెళ్ళాలనే ఆలోచనతో ఇలాంటి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం రూట్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ తొలి పావంచ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. తొలి పావంచ, అడవివరం, సెంట్రల్ జైల్ రోడ్, హనుమంత్ వాక, అప్పుగర్, సీతంధార, పోర్ట్ స్టేడియం, మాధవధార, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, తొలి పావంచ. మళ్ళీ తిరిగి తొలి పావంచకు వచ్చిన తర్వాత ముగింపండి. యాత్ర పూర్తయిన తర్వాత కొండపైకి వెళ్ళి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోవడంతో
గిరి ప్రదక్షిణ ముగుస్తుంది. ఈ మహానగర ఆధ్యాత్మిక ఉత్సవంలో సుమారు 5 నుండి 8 లక్షల మంది భక్తులు పాల్గొంటారు. వారి కోసం విశాఖపట్నం నగర యంత్రాంగం మరియు స్వచ్ఛంద సంస్థలు విస్తృత ఏర్పాట్లు చేస్తాయి. మొదటిగా చెప్పుకుంటే అన్నదానం, మంచినీరండి. దారి పొడవునా వందలాది స్టాల్స్ ద్వారా భక్తులకు ఉచితంగా మంచినీరు, మజ్జిగ, పులిహోర, ప్రసాదాలు మరియు అల్పాహార పంపిణీ చేస్తారు. రెండవ దానికొస్తే వైద్య శిబిరాలండి. నడక మార్గంలో ఎవరికైనా అలసట లేదా అనారోగ్యంగా ఉంటే తక్షణ సహాయం అందించడానికి ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్, భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వైజాగ్ సిటీ పోలీసులు రోడ్లపై భారీ వాహనాలను నిలిపివేసి ట్రాఫిక్ డైవర్షన్లను చేస్తుంది. గిరి ప్రదక్షిణ ముగించుకున్న భక్తులు తిరిగి కొండపైకి వెళ్ళడానికి మరియు నగరంలోకి వివిధ ప్రాంతాలకు చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన మరుసటి రోజు ఆలయంలో స్వామివారిని దర్శించుకొని గుడి లోపల 3 సార్లు ప్రదక్షిణ చేస్తే గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ మరుసటి రోజు స్వామివారిని దర్శించుకునే భక్తులు సాయంత్రం 4 గంటల లోపల మాత్రమే స్వామివారిని దర్శించుకోవాలండి. 4 గంటల తర్వాత గుడి తలుపులు మూసివేయబడతాయి. తరువాత మరుసటి రోజు యథావిధిగా స్వామివారి దర్శనాలు కొనసాగుతాయండి. ఇది అందరూ గమనించగలరు. స్వామివారిని 2 రకాలుగా దర్శించుకోవచ్చండి. మొదటిది ధర్మ దర్శనం. ఈ ధర్మ దర్శనానికి ఎలాంటి రుసుము ఉండదు. ఉచిత క్యూ లైన్ ద్వారా వెళ్ళవచ్చు. సాధారణ రోజుల్లో 30 నుండి 45 నిమిషాలు, శని, ఆదివారాలు మరియు పర్వదినాలలో 2 నుండి 4 గంటల సమయం పట్టవచ్చు. ప్రత్యేక దర్శనం. ఇది 100 నుండి 300 రూపాయల టికెట్ ఉంటుందండి. స్వామివారికి అత్యంత దగ్గరగా వెళ్ళి గర్భాలయం వెలుపల నుండి దర్శించుకోవడాన్ని అంతరాలయ దర్శనం అంటారు. ఇలాంటి ఆధ్యాత్మికమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి ఎవరికైనా తెలియచేయాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.